ఏమైపోతారంటే తమ దురాశల వలనే పట్టబడతారు. కాబట్టి ముందు ఎవరికి పట్టబడతారంటే ఆ యొక్క అపవాదికి వాళ్ళు పట్టబడతారు. పట్టబడిన తర్వాత ప్రియులారా అపవాది క్రియలు అన్ని కూడా చేసేటటువంటి వారుగానే ఉంటారు వాళ్ళు. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు కాబట్టి ఇందాక చెప్పాడు కదా, ఎందుకంటే ఖండించకపోతే అటే వెళ్ళిపోతారండి. కాబట్టి అటు వెళ్ళిపోయేటటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఖండించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు. మనం చెప్తాము, వినకపోతే మనం చేసేటటువంటిది ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే వారి మీదకి ఏమొస్తుందంట, హఠాత్తుగా మరణం వారి మీదకి వస్తుంది. కానీ చెప్పకపోతే నువ్వు ఉత్తరవాది అవుతావు, చెప్పకపోతే నీవు ఉత్తరవాది అవుతావు. నేను కూడా ఉత్తరవాదిని అవుతాను. నువ్వు ఎందుకు చెప్పలేదని దేవుడు అడుగుతాడు అనమాట. నీకున్నటువంటి రక్త సంబంధాన్ని బట్టి, నీకున్నటువంటి స్నేహాన్ని బట్టి, నీకున్నటువంటి పరిచయాలను బట్టి, లేదా నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పేసి అక్కడ తీర్పు దినాన మనము అక్కడ లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి వీళ్ళారా మరి పౌలు గారు కూడా నాకు అధికారం ఇచ్చారని మీ మీద పెత్తనం ఏమీ చేయటం లేదు. కాబట్టి నాకు సమస్తమైనటువంటి పరిచర్లు చేయమని మిమ్మల్ని ఏమి అడగట్లేదు. కానీ యొక్క దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి పౌలు గారు కానీ పేతురు గారు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాకు ఇచ్చిన అధికారం బట్టి మాత్రమే మేము ఈ యొక్క బోధన మీకు చేస్తున్నాం, ఈ యొక్క సువార్తను మీకు ప్రకటిస్తున్నాం అనేటటువంటి ఆ యొక్క మాట ప్రియులారా. ఈ యొక్క సువార్త ప్రకటన అంటే గుర్తుకొచ్చింది. ఈ యొక్క సువార్త ప్రకటించుకోవడానికి లేదంటే మత స్వాతంత్రపు హక్కును కానీ లేదనుకుంటే ఈ యొక్క ఏంటది ఏదో ఒక బిల్లు అండి, ఆ బిల్లుని ప్రవేశపెట్టడం కోసం అని చెప్పేసి ప్రవీణ్ పగడాల్ గారు ఒక కేసు అంతా కూడా ఆయన రెడీ చేశారటండి. ఆ రెడీ చేసినటువంటి కేసుని 16వ తారీఖున ఎప్పుడో దాని కోర్టుకి ఆయన సమర్పించాలని అనుకున్నారు. ఇది మత మార్పిడి చట్టము, మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు కదా. ఆ మత మార్పిడి నిరోధక చట్టము భారతదేశంలో చెల్లదు. ఎవడి మతాన్ని వాడు ప్రకటన చేసుకునే స్వేచ్ఛనిమ్మని ఆయన కేసు పెట్టడం కోసము చాలా పెద్ద ఫైలే తయారు చేశారటండి ఆయన. ఆ తయారు చేసినటువంటి విధానం కూడా తెలిసి వీటన్నిటిని బట్టి అక్కడ ఏం జరిగిపోయిందంటే నీతిమంతుడైనటువంటి వాడిని అక్కడ చంపేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తర్వాత స్తెఫను, తర్వాత ఇంకొన్నటువంటి యొక్క యోహాను, యాకోబు, ఇలా మనం చూసుకుంటా వెళ్ళిపోతే ప్రియులారా, చూసుకుంటా వెళ్ళిపోతే గ్రాహం స్టెయిన్స్